హలో డియర్స్, మీరు దోసపిండి నానబెట్టుకోవడం మర్చిపోయారా? వరిపిండితో చేద్దాం రండి. వరిపిండితో చాలా ఈజీ అండి. ఏం లేదు, ఒక గిన్నెలోకి ఒక 3 కప్పుల వరిపిండి తీసుకోవాలి. దాంట్లోకి ఒక హాఫ్ కప్పు శనగపిండి, ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవడం వల్ల దోశ కొంచెం స్మూత్గా మెత్తగా వస్తాయి. గోధుమ పిండి మీరు అవాయిడ్ చేసుకోవచ్చు క్రిస్పీగా రావాలనుకుంటే. అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి వాటర్తో బాగా కలపండి. ఇలా రావాలండి. ఇలా కొంచెం దోశ పిండి కంటే కొంచెం పల్చగా ఉండాలి. సో ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. సో జీలకర్ర యాడ్ చేసి మిక్స్ చేశాక తవ్వ చాలా హీట్ ఉండాలండి. ఇది నేను నాన్ స్టిక్ ప్యాన్ పైన వేస్తున్నాను, వేరే ప్యాన్ పైన అయితే రాదు. నాన్ స్టిక్ ప్యాన్ చాలా హీట్గా ఉండాలి, చాలా వేడెక్కాక మాత్రమే ఇది వేయాలి. ఇలా వేసుకోవాలి, గరిటెతో కొంచెం కొంచెంగా రౌండ్గా పోసుకోవాలి. దాన్ని స్ప్రెడ్ చేయకూడదు, జస్ట్ మీది నుంచి ఇలా పోయాలి. సో అలా పోసుకున్నాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అలా బ్యాక్ సైడ్ బ్రౌన్ కలర్లో అవుతున్నప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వెంటనే తీస్తే రాదు అది. సో మీరు ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే కొంచెం మీకు ఫస్ట్ దోశ రాకపోవచ్చు, కానీ సెకండ్ దోశ చాలా బాగా వస్తుంది. ఇలా మెల్లిగా తీసుకోవాలండి, కొంచెం స్లోగానే తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో మీకు కావాల్స్తే దానిపైన దోశ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, పొటాటో యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఇలా ఒకసారి దోశ వేసుకున్నాక నెక్స్ట్ ప్యాన్ క్లీన్ చేసుకోండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ కలర్ చేంజ్ అవుతుంది దోశ అలాగే పోయడం వల్ల. ప్యాన్ క్లీన్ చేసుకొని మళ్ళీ సేమ్ అలాగే గరిటెతో పోసుకోండి. రౌండ్గా పోసుకొని మళ్ళీ ఒక టీ స్పూన్ ఆయిల్తో దోశ కాల్చుకోండి. కొంచెం స్లోగా తీయాలి, అండ్ ఇది కాల్చడానికి కొంచెం టైం పడుతుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వరిపిండి దోశ రెడీ. దీన్ని టొమాటో చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ, లేదా ఇంకా పప్పులోకి కూడా చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో ఏదైనా పప్పు ఉంటే దాంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు.